మీరంటే పడనటువంటి వాళ్ళు, మీరంటే గిట్టనటువంటి వాళ్ళు మీకు తారసపడే అవకాశం ఉంటుంది. చేసేదేమీ లేక వాళ్ళకి మీరే గత్యంతరం అవుతారు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరం. వెన్నుపోటు పొడవడం కావచ్చు, ఈ యొక్క వ్యాపారాలలో మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ వ్యూహాలు, ప్లానింగు, స్ట్రాటజీలు మీ దగ్గర నేర్చుకోవాలన్న ఆలోచనలు కొంతమందికి ఏర్పడతాయి. ఈ విషయాలలో మాత్రం అలర్ట్గా ఉండండి. ఏ విషయాలలో అయినా కూడా బయట వ్యక్తులకు ఎక్కువగా లీనియన్స్ ఇవ్వకండి. తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఒకానొక ఇల్లుని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కాస్తంత మార్పులకు ఏర్పడవచ్చు. అంత మాత్రమే. మంచి స్వగృహాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి సంబంధమైనటువంటి ఒత్తిడి, విమర్శల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభా పాఠవాలను గుర్తింపుకు నోచుకునే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. సొంతంగా ఎదగాలన్న ఆలోచనలు, ఇప్పటికన్నా మించిపోయిందేం లేదు, ఇప్పటికైనా ప్రయత్నం చేద్దాము, మొదలు పెడదాము అన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకోనటువంటి కొత్త శుభ ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు. శుభవార్తలను వినగలుగుతారు. ఇంటర్వ్యూలలో అతి కష్టం మీద నెగ్గుకు రాగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. గృహ నిర్మాణ అంశాలలో స్వల్పమైనటువంటి పొరపాట్లు చోటు చేసుకోవడము, నాసిరకం వస్తువులను తెచ్చి వాడుతున్నారన్న విషయాలను ఆలస్యంగా తెలుసుకుంటారు. వెంటనే మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఆ జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకోగలుగుతారు. కాంట్రాక్ట్ల మీద ఉద్యోగాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. మంచి ఉద్యోగం మంచి సమయానికి అంది వస్తుంది. అప్పటి వరకు ఈ ఉద్యోగం మీకు ఆసరాగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో, ఆహార పానీయాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అనేక అంశాలలో మీకున్నటువంటి అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి మార్కులను సంపాదించగలుగుతారు. పునర్ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం కలిసి వస్తుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి. ప్రత్యేకంగా అవకాశం ఉన్నవారు దుర్ముహూర్త సమయంలో గణపతి స్తోత్రం పఠించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.